ప్రాంతంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సంత లేదు. నేను సర్పంచ్గా, చంద్రకాంతల సర్పంచ్గా, అక్కడ సత్యనారాయణ గారు, సూర్యనారాయణ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు సంత పెద్ద ఎత్తున నడిచేది. మక్కుల సంత లేని పరిస్థితి. ఆ సంతలో ఇప్పుడు సముఖత గతంలోనే ఒకసారి 4th క్లాస్ ఎంప్లాయీస్కి రాళ్ళు బాతి ఇచ్చేటువంటి పరిస్థితి వస్తే ఆ రోజు ఆ సంతలో ఉన్న ఎద్దులను తీసుకుపోయి ఎంఆర్ ఆఫీస్లో కట్టేసి మరి మేము ఏడెద్దులు అమ్ముకోవాలని గేట్ తాళం వేస్తే అది విరమించుకున్నందుకు సంత మిగిలిండే. ఇప్పుడు సమీకృత మార్కెట్ అని చెప్పేసి అది కూడా కట్టేసిస్తే 10 ఎద్దులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాం. వీలైనంత తొందరలో మళ్ళొకసారి మా పత్రికా సోదరుల మధ్యలో సంతకు కూడా ఒక 6 ఎకరాల భూమిని మనం కేటాయించమని ప్రభుత్వం అడిగినాం. అది కూడా సానుకూలంగా స్పందించిందన్నమాట మీకు తెలియజేస్తా ఉన్నా. ఊరికి ఇవి కళ. సంత అనేది ఊరికి కళ. చుట్టుముట్టు ఊర్లన్నీ కూడా క్లబ్ అయ్యడానికి ఒక అవకాశం. సంత మీద పాట పాడిన అతని పేరు గోరెంటెంకర్కు రాష్ట్ర నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. సంత అంటే అంత అద్భుతమైంది కాబట్టి సంతను మనం మిగిల్చుకోవాలా, మన మత్తల్ అస్తిత్వాన్ని కాపాడుకోవాలా. మా బాలన బాధపడుతూ చెప్పాడు అంటున్నది. అన్న బాలన ఎంతమంది అన్నా, నన్ను ఎంత ఇరికడం పెట్టినా, ఎన్ని నన్ను నా మీద అవాకు జవాకులు అన్నా, మనమంతా కలిసి ఏ తీర్మానం చేసుకొని మనం 27-28 పనులు మత్తల్కి చేద్దామని డిసైడ్ అయినామో ఈ మత్తల్ నియోజకవర్గంలో వాళ్ళు ఎన్ని బురద తల్లినా లేకుంటే నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనందరినీ ఖచ్చితంగా 28 పనులు ప్రజలకు మనం మాటిచ్చినాం. ప్రజలు ఆ నమ్మకంతో మనం గెలిపించారు కాబట్టి ఆ పనులు పరిపూర్ణంగా చేసే ప్రయత్నం చేసే దిశగా, పనులు పూర్తి చేసే దిశగా మనం ప్రయత్నం చేద్దాం. అన్న వాళ్ళ గురించి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరు అనబట్టే ఇంకా కొంత నాకు కూడా ఇది చేసిన చూపిద్దాం అన్నారని చెప్పేసి అనుకుంటున్నా. ఏమి ఇబ్బంది వాళ్ళకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. కానీ ఒకటి కోరుతా ఉన్నా, నా మీద ఇంత పెద్ద అభియోగం పెట్టినటువంటి నా రక్తమే నన్ను ఇబ్బంది పెడుతుందన్న బాధ తప్పించడం వేరే బాధనే లేదు. దయచేసి ఇప్పటి నుంచి నేను కోరుతా ఉన్నా, దయచేసి మత్తల అభివృద్ధి కోసం మీరు ఎక్కడ కూర్చోమన్నా కూర్చుంటా, రోడ్డు మీద కూర్చోమన్నా కూర్చుంటా, ఏడ కూర్చోబెట్టి కూర్చుంటా, ఏం చేయమంటే చేస్తా, ఇనిషియేటివ్ చేసి తీసుకుంటా. మీ ఆలోచన ఆ విధానాన్ని నా ఆలోచనగా చేసుకోవాలన్న ప్రయత్నం చేస్తా తప్పించి ఇట్లా మత్తల అభివృద్ధి విషయంలో ఇంత ఇబ్బంది పెట్టడం అనేది సరైనది కాదు. అది ఒక సూచన మాత్రమే. మన దీన్ని నన్నే అంటావా అని చెప్పి దీన్ని ఇంకా 200 తప్పు పని చేయకండి దయచేసి. నేను మీడియా మిత్రులతో కోరుతా ఉన్నా, ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పెట్టలేదు. నిన్న కూడా మీటింగ్లో కూడా చెప్పారు, కలెక్టర్ సీఎం గారు చెప్పిన అలా ఏంటి పరిస్థితి. ఆత్మకూరులో దవాఖాన లేదు, అమర్చితుల దవాఖాన దేశ ప్రకాశం కట్టిస్తుంది, గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి లేదు. నల్గొండ పిహెచ్సిలో డాక్టర్ లేడు. మొత్తం కాన్స్టిట్యూన్సీలో 13 పిహెచ్సీలు ఉంటే 8 పిహెచ్సీలకి ఎంబీబీఎస్ డాక్టర్ లేకపోతే వ్యవస్థ ఎట్లా చెప్పగానే వెంటనే 8 మంది డాక్టర్ని అలొకేట్ చేయమని చెప్పేసి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ లేదా ఈ ప్రాంతం అంతా ఇరిగేటెడ్ ఈ వ్యవసాయం పెద్ద ఎత్తున చేయడానికి మనకు అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా మత్తల్లో ఉన్నటువంటి బొందలు కూడా అక్కడ దాటిన తర్వాత జగ్లేర్ కానీ, జోలాపురం కానీ, గుడిగండ్ల కానీ ఈ ప్రాంతం అంతా మనకు నీళ్లు లేని, వ్యవసాయం నీళ్ళు లేని పరిస్థితి. అదే మాదిరిగా ఉట్నూరు మండలంలో 1 ఎకరం కూడా నీళ్లు పాడలేని పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మన ఆలోచన విధానాన్ని, మన అవసరాన్ని గుర్తించి మత్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 38,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టిండు. కాబట్టి ఆ కార్యక్రమానికి కూడా అన్ని వర్కులు అయిపోయి ఫిజిబిలిటీ చూస్తూ ఉన్నారు. ఇంకా అది కూడా పూర్తి కాబోతుంది. మత్తల్ ప్రజలు ఏ ఆశతో, ఏ ఆలోచనతో మనందరి నమ్మకం పెట్టి మనకు ఆశీర్వాదం చేశారో ఆ ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేమంతా కలిసి ఒక టీంగా ఏర్పడి ఈ ప్రాంతాన్ని బాగు చేద్దాం. భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కనీస అవసరాన్ని పూర్తి చేద్దామనేటువంటి విషయంలో ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో మా పత్రికా సోదరులు కూడా సహకారం చాలా అవసరం ఉన్నది. ఇంకా ఎక్కడికైనా మేము చేయాల్సిన పనులు మర్చిపోయినా కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది. పేపర్లు రాసినా సరే, పర్సనల్గా చెప్పినా సరే, ఎట్లా రాసినా కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ మాట ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. ఏ మాటలైతే ఇచ్చినామో సంగమండ తీపిస్తామన్నాం, అతి తొందరగా తీపించినాం. ఎవరు తీపించే పరిస్థితి ఆలోచన చేయలే. ఫైలింగ్ చూస్తూ ఉంటా, ఎక్కడ ఫైలింగ్స్ కూడా ఉండవు. 6 నెలల
ఇప్పుడు ఆ ఫైలింగ్స్ కూడా క్రియేట్ చేసినాం. సంగపండు బండి ఒక్కటిగా ట్రయల్ రన్స్ కూడా చేసినాం. ట్రయల్ రన్స్ చేసి మాధూరు వడ్వాడి చెరువు కూడా నీళ్ళు. ఇదంతా కూడా మేమేమో చేసినాం కాదు, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, ఈ ప్రాంతం బాగుపడాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ నిన్న మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్లో టీచర్ ఉండాలా, టీచర్లకు కూడా సరైన ముఖ్యమంత్రి గారు చెప్పారు, వారికి ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు జరగలే. ఈసారి 19,000 మందికి ట్రాన్స్ఫర్స్ వాళ్ళు కోరిన విధంగా ట్రాన్స్ఫర్ చేసినాం. వాళ్ళకి ఒకటి తరగతి శాలరీస్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళతో మనం పని తీసుకుందాం, వాళ్ళని విజిట్ చేయండి. ప్లస్ సేమ్ టైం ఈ స్కూల్స్లో ఎప్పుడు కూడా గతంలో ఎవరు చేయలే. స్కూల్ ఓపెనింగ్ డే రోజే బుక్స్ బట్టలు ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారి ఈసారి ఇవ్వడం జరిగింది. నేను ఇవన్నీ చేస్తూ పోతా ఉన్నాం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పని చేయాలని ఆలోచన ఉన్నటువంటి మా అందరికి కూడా ప్రోత్సాహకరంగా ఇంకా మమ్మల్ని ఉత్తేజపరుస్తూ, లేదా మేము ఏదైనా పనిలో లోటుపాట్లు ఉన్నా లేదా మర్చిపోయి ఉన్నా కూడా గుర్తు చేస్తే ఖచ్చితంగా సంసిద్ధంగా ఉన్నాం పనిచేసేందుకు. ఖచ్చితంగా ఏ నమ్మకం మీద మమ్మల్ని ఓటేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధి, మొత్తం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా, ప్రాణం పోతే అభివృద్ధి బాగా అవుతుంటే ప్రాణం పోవడానికి కూడా క్షణం కూడా ఆలోచన చేయకుండా ఈ ప్రాంత డెవలప్మెంట్ కోసం తప్పన తాపత్రయంతో ఉన్నాం. కాబట్టి దయచేసి మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు.